Good morning, student. My name is Mahesh Kumar. నా పేరు మహేష్ కుమార్. నేను ఈరోజు మీకు ఇంగ్లీష్ లెసన్ 5వ తరగతి మల్లిక గోస్ టు స్కూల్ అనే పాఠాలు చెప్పబోతున్నాను. ముందుగా నేను ఇంగ్లీష్ పారాగ్రాఫ్ని చదువుతాను, అందరూ శ్రద్ధగా వినండి. టుడే ఈజ్ వెరీ స్పెషల్ డే ఫర్ మల్లిక. She was so excited that she couldn't sleep after dawn. She eagerly looked out of the window. The newly paved road seemed to be welcoming her. This is the day Mallika has been waiting for. Do you know why? It is neither a festival nor her birthday. Today is going to be Mallika's first day at school. The school is not far away from her home, but she has to come down the main road from the hill to reach here. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో మల్లిక అనే అమ్మాయి రాత్రంతా నిద్ర పట్టగా ఒక విషయం గురించి ఎదురు చూస్తుంది. ఏంటి ఆ విషయం అంటే, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, నేను ఎప్పుడు స్కూల్కి వెళ్తానా అన్న విషయం. అమ్మాయి మొట్టమొదటి రోజు స్కూల్కి వెళ్ళే రోజు వచ్చింది. ఆ రోజు స్కూల్కి వెళ్ళి స్కూల్లో జాయిన్ కావడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. అసలు ఈ అమ్మాయి ఎందుకు అంత ఆతృతగా ఎదురు చూస్తుంది? ఈ అమ్మాయికి స్కూల్లో జాయిన్ అయ్యి స్కూల్లో పాఠాలు నేర్చుకోవాలని అవసరం ఏంటి, దానికి కారణాలు ఏంటి చూద్దాం. Her family resides on the foothills of Nallamala forest. The way to the school is narrow, rocky and uneven. Her little brother Nandu walks down the rocky path to school along with her other children of the neighborhood, but Mallika could not, as she was differently abled. దీనికి కారణం ఏంటంటే, స్కూల్ అనేది కొంచెం దగ్గరగా ఉన్న స్కూల్కి ఇంట్లోంచి కిటికీ ఓపెన్ చేస్తే స్కూల్ ఎంతో అందంగా కనబడుతుంది, స్కూల్కి వెళ్ళిన ఆతృత పెరుగుతుంది, కానీ తను వెళ్ళలేకపోతుంది. కానీ తన తమ్ముడు నందు మాత్రం స్కూల్కి రోజు వాళ్ళ యొక్క నైబర్స్ అంటే చుట్టుపక్కల ఉన్న స్నేహితులతో స్కూల్కి రోజు వెళ్తున్నాడు. ఇది చూస్తూ అమ్మాయి ఆనందిస్తుంది, కానీ లోపల బాధపడుతుంది. ఎందుకు తెలుసా? బికాజ్ షీ ఈజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. అంటే అమ్మాయి దివ్యాంగురాలు. తను దివ్యాంగురాలు కావడం వల్ల, నడవలేకపోవడం వల్ల, తను నడవలేదు కాబట్టి, స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళని చూస్తూ విచారంగా ఉండిపోయింది. కానీ ఈరోజు తనకి స్కూల్లో అడ్మిషన్ దొరికింది. సో మొట్టమొదటిసారి తన స్కూల్కి వెళ్ళబోతుంది. Right from her childhood, Mallika could not walk. As she was growing older, she found that she could not do things like other children. చిన్నతనం నుంచి కూడా తనకి కుంటితనం వచ్చేసింది, నడవలేని పరిస్థితి. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా తన స్కూల్కి వెళ్ళి చదువుకునే పరిస్థితి లేదు. కానీ ఈరోజు స్కూల్కి వెళ్ళే ఒక అవకాశం వచ్చింది. డోంట్ వరీ, యూ కెన్ వేవ్ ఎ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్ ఫాస్టర్ దాన్ ఎనీ వన్ ఎల్స్. యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్. యూ హ్యావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్. Her Nana always consoled her. There was a celebration when Amma brought a wheelchair. Everyone in the family was excited that Mallika could wheel at least around the house. అయితే అమ్మాయికి కాలు లేకపోవచ్చు, కానీ వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు, నువ్వు అద్భుతంగా బొమ్మలు వేయగలవు, నువ్వు అద్భుతంగా బాస్కెట్స్ అంటే బుట్టలు అల్లగలవు, నీకు చాలా చాలా కౌశలాలు, చాలా చాలా స్కిల్స్ ఉన్నాయి నీలోని. నీ తాలూకా సామర్థ్యాలని నువ్వు బేస్ చేసుకొని నీ సామర్థ్యాలతో నువ్వు ఇంకా మంచి స్థాయికి వెళ్ళగలవు. కానీ ఆనందాల కోసం, అమ్మాయి ఇంకా ఆనందాన్ని రెట్టింపు చేయడం కోసం వాళ్ళ అమ్మ వీల్ చైర్ అంటే ఒక కుర్చీని తీసుకొచ్చింది, చక్రాల కుర్చీ. ఆ చక్రాల కుర్చీలో కూర్చొని తను కనీసం స్కూల్కి వెళ్ళలేకపోయినా తన ఇంటి వరండాలోనైనా తిరగలుగుతుంది. దాన్ని తీసుకొచ్చి మల్లికకి ఇవ్వడం జరిగింది. One morning, while Mallika was painting the scene of the sunrise, Ranga, her neighbor, came to her. He was astonished to see her skill in painting. ఒకరోజు మల్లిక ఒక మంచి చిత్రం వేస్తుంది, పెయింటింగ్ వేస్తుంది. ఆ చిత్రలేఖనం ఏంటంటే, ఒక అందమైన ఉదయం, సూర్యోదయం. ఆ సూర్యోదయాన్ని బొమ్మను చూసి తన స్నేహితుడు రంగ ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎంత మంచి అద్భుతమైన స్కిల్ ఈ అమ్మాయికి ఉంది, బొమ్మలు వేయగలిగే నైపుణ్యం ఉంది అని. వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్? హి ఆస్క్డ్. నీకు ఎంత నైపుణ్యం ఉంది కదా, మరి ఇంట్లో కూర్చొని నువ్వేం చేస్తావు, నాతో పాటు స్కూల్కి వస్తావా అని అడిగాడు. I have never been to school. The path to the school is too even and rocky for me to get down. నేను స్కూల్కి రాలేను, ఎందుకంటే ఆ స్కూల్ కొంచెం కొండ ప్రాంతంలో ఉంది, ఆ రాళ్ళు, ఆ ముళ్ళు పొదల్లో నేను నడిచి రాలేను.
Moreover, Nana can fly me all the way to school every day, replied Mallika sadly. Okay, నేను రాలేకపోయినా మా నాన్న నన్ను తీసుకొని స్కూల్కి తీసుకొని వస్తాడు. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్, ఇన్సిస్టెడ్. అయితే మీ నాన్న సంగతి వదిలే, నువ్వు మాతో స్కూల్కి వస్తావా అని అడిగాడు. Of course, I dream to go to school like everyone else. I too want to make friends, play games, wear a uniform and learn new things. Tears rolled down from her eyes as she spoke. నాకు కూడా అందరిలాగే స్కూల్కి రావాలని ఉంది, అల్లరి చేయాలని ఉంది, ఏమైనా చదువుకోవాలని ఉంది, కానీ అది నేను చేయలేకపోతున్నాను చెప్పి తను కళ్ళలో వచ్చి నీళ్ళు రావడం చూశాడు. రంగా కన్సోల్డ్ her and went straight to meet the school headmaster. Explaining Mallika's situation, he said, he used to wheelchair to move around but cannot reach school. I wish you if you could all get together and love the park for Mallika. వెంటనే రంగా అనే తన స్నేహితుడు హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మల్లిక ఉన్నటువంటి పరిస్థితిని అర్థమయ్యేటట్టు చెప్పి తను ఎట్టి పరిస్థితుల్లో స్కూల్లో మీరు జాయిన్ చేసుకోండి, తను మన స్కూల్కి వస్తుందని ఒప్పించాడు. That's very good idea. Ranga children have the right to get education. That includes Mallika as well, said the headmaster patting him on the back. నిజంగా రంగా నువ్వు చేస్తున్న మంచి పని, ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు ఉంది. ఆ హక్కును మనం ఈరోజు మల్లిక కూడా కల్పిద్దాము. తను కుంటిదాకా ఉండకూడదు, తను దివ్యాంగురాలను మనం బాధపడద్దు, తను కూడా స్కూల్ అడ్మిషన్ చేసుకుందాం అని చెప్పి స్కూల్కి రమ్మని చెప్పడం జరిగింది. The next day, he assembled the parents committee and discussed the same. They made a plan to make the Mallika could bring her wheelchair to school. For this, the uneven road had to be leveled. So, వీళ్ళందరూ కూడా పేరెంట్స్ అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మీటింగ్ పెట్టుకున్నారంటే, మల్లిక చాలా తెలివైన అమ్మాయి, కాకపోతే తనకున్న సమస్య వల్ల తను అందరి పిల్లల్లాగా ఆ కొండపైకి ఎక్కి వెళ్ళలేదు. అప్పుడు ఏం చేద్దాం? అప్పుడు పేరెంట్స్ అందరూ ఆ రోడ్ ఏదైతే ఉందో స్కూల్కి వెళ్ళే రహదారి దాన్ని లెవెల్ చేశారు, తన కోసం అని చెప్పి బాగు చేశారు. తన వీల్చైర్లో వెళ్ళి సరదాగా అందరి పిల్లలతో పాటు వెళ్ళి స్కూల్లో చదువుకునే ఏర్పాటు చేశారు. 2 days later, there was a great excitement at the school. It was Saturday, a no bag day. The teachers along with the students picked up all the stones and pulled out all the weeds using spades and hoes. మరుసటి శనివారం నో వర్క్ డే, నో బ్యాగ్ డే కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒక కలిసి వచ్చిన అవకాశం. ఆ రోడ్ను బాగు చేశారు, పని కూరుకున్నారు, అందరూ ఆ రోడ్ను బాగు చేశారు. బాగు చేసి మల్లిక స్కూల్కి వెళ్ళే అవకాశాన్ని కల్పించారు. ఆల్ ద చిల్డ్రన్ వర్ హ్యాపీ, బట్ ద హ్యాపీయెస్ట్ ఆఫ్ ఆల్ మల్లిక, షీ గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకే. ఈ ఆనందంలో తను హెడ్ మాస్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక బొకే అంటే ఒక పూల గుచ్చాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. her parents thanked everyone with రాగి లడ్డూస్. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో అందరికీ కూడా నేతి మిఠాయిలు పంచిపెట్టారు. The path to the school is now ready. I never dreamt I would see a day like this. Mallika wiped up tears and excitement. సో ఈ రకంగా ఒక దివ్యాంగురాలు స్కూల్కి అందరి పిల్లలలాగా వెళ్ళి స్కూల్లో పాఠాలు నేర్చుకునే అవకాశం మనకి విద్యా వ్యవస్థ కల్పించింది. ధన్యవాదాలు.